ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష రాజకీయ అనుభవం ఉన్నవారు. ఆయన ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడతారు. ఆయన మాటలలో లౌక్యం, పాలు ఎక్కువ. ఆయన మనసులో ఏముందో ఎన్ని వందల ఇంటర్వ్యూలు నిర్వహించినా ఎవరూ బయటకు తీయలేరు. ఎన్ని ప్రశ్నలు సూటిగా సంధించినా చంద్రబాబు ఏమాత్రం తడుముకోకుండా తాను ఏమి చెప్పాలనుకుంటున్నారో అదే చెబుతారు. అయితే చంద్రబాబు సుపరిపాలనకు తొలి అడుగు సభలో మాత్రం బోల్డ్గా మాట్లాడారు. బహుశా ఫస్ట్ టైం అలా మాట్లాడి ఉంటారా అన్నది కూడా చర్చిస్తున్నారు. ఇంతకీ బాబు ఏమన్నారంటే, ఏడాది పాలనలో అన్ని చేశామని చెప్పుకోవడం లేదు అని. నిజంగా ఇది ఏ రాజకీయ నాయకుడు అనలేని ఘాటే. మరి ముఖ్యంగా చంద్రబాబు నుంచి అసలు ఊహించలేనిది ఈ మాట. ఆయన ఎప్పుడు ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే మాట్లాడతారు. అదే రాజకీయ వ్యూహం, విధానంగా భావిస్తారు. కానీ ఎందుకు ఆయన తొలి ఏడాది పాలన మీద విశ్లేషిస్తూ చాలా విషయాలు చెప్పారు. ఏడాదిలోనే అన్ని చేశామని మేమే చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. ఆయన అలా చెప్పడం ద్వారా తన రాజకీయ అనుభవాన్ని, పెద్దరికాన్ని కూడా చాటుకున్నారు అని అంటున్నారు. చాలామంది నాయకులు అన్నీ చేసేశామని చెబుతుంటారు. దానివల్ల వారికి ఆత్మానందం, కానీ అసలు వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుసు. అందుకే చంద్రబాబు అన్ని చేశామని చెప్పలేదని అంటున్నారు. అయితే అధికారంలోకి వచ్చి ఇంకా తొలి ఏడాది అయింది కాబట్టి అన్ని చేయాలన్న దురాశ జనాలకు కూడా ఉండదు. అయితే సూపర్ 6 హామీల విషయంలో దృష్టిలో పెట్టుకొని బాబు అలా అని ఉంటారా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో ఊహించినవి కొన్ని చేశామని అన్నారు. ఏపీలో దారుణమైన ఆర్థిక పరిస్థితి ఉందని బాబు అంటూ కేంద్రం సహకారం లేకపోతే అసలు ఊపిరి కూడా పీల్చుకోలేని నేపథ్యం ఉండేదని అన్నారు. తనకు ఇది తొలిసారి కాదని అన్నారు. 1995 ప్రాంతంలో కూడా ఉమ్మడి ఏపీలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, దానిని తాను చాలా సమర్థంగా తట్టుకొని నిలబడ్డాను అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక 2014లో విభజన తర్వాత ఏపీ ఇబ్బందులో ఉందని, కనీసం రాజధాని లేకపోతే బస్సులో ఉంటూ పాలించిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.